నిన్న ఉదయమే కదా 100 రూపాయలు తీసుకున్నావు. మళ్ళీ ఈరోజు డబ్బులడుగుతావేంటి? అవందేం చేశావు? కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్. నాకు బస్సుకు టైం అవుతోంది, ముందు డబ్బులివ్వండి. ఆ 100 ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తానులేండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన 50 కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే, ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటావు. ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఈ గొడవ పుణ్యమా అని ఈరోజుకు కాళ్ళీడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన. మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ల ఇల్లు. అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో, కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొత్తగా కడుతున్న కాలనీ అవ్వడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు, రిక్షాలు అందుబాటులోకి రాలేదు. దాంతో రోజు ఉదయం కల్పనను బస్టాప్లో వదిలి తన ఆఫీసుకు వెళ్తాడు ప్రశాంత్. ఇలా ఎప్పుడైనా గొడవ పడిన రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే. హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించలేదు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తున్న వెంకట్రామయ్య గారు, ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనని చూసి ఆగారు. ఏమ్మా, ప్రశాంత్ ఏడీ? నువ్వు నడిచి వస్తున్నావేమిటి అని ప్రశ్నించిన మామగారికి, ఆయనకు వేరే పని ఉందంట, ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన. మెయిన్ రోడ్డు చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్సు ఎక్కింది. అక్కడ్నుంచి ఆమె ఆఫీసుకు చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం. బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది. ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే, అన్నీ బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు. ఎలా వీలవుతుంది? నెల నెలా వేసే బడ్జెట్ మించి ఖర్చులవుతున్నాయని గోల. ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు. సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి? మనిషి మంచివాడే, కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరా తీస్తూ ఉంటాడు. అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనస్సు చివుక్కుమనిపిస్తుంది కూడా. అయినా అందులో అతని తప్పేమీ లేదేమో. 7 సంతానం అత్తామామలకు. వాళ్లందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతున్నారు. ఎంతసేపు డబ్బు సంపాదించి తర్వాత తరానికి అందించాలనే తాపత్రయమే. ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. నెలకు కనీసం 30,000 జీతాలు, తమకంటూ సొంత ఇళ్ళు ఉండి కూడా రోజు ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు మానేయమంటే వినడు. పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తానెంత చెప్పినా అతనికి అర్థం కాదు. డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువైనా, కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లవన్నీ అంటారు. అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతోంది. ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన. ఆఫీసు గేటు దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనలను పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది. తిరిగి సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపి ఇచ్చి వంట ప్రయత్నంలో మునిగిపోయింది. పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చు మీద చాప వేసి కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది. ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది. పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు, డాడీ ఇంకా ఏంటి రాలేదు, డాడీ ఇంకా రాలేదేమిటి అని. డాడీకి చాలా పనులుంటాయి కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు అన్నం తిని నిద్రపోండి అని వాళ్ళని సముదాయించినా మనస్సులో మాత్రం చాలా బాధపడుతుంది. ప్రశాంత్కి ఎంతసేపు డబ్బు సంపాదించాలనే తపనే కానీ ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కాదు. పిల్లలతో రోజు మొత్తంలో 10 నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండమీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం? ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు. ఎప్పుడైనా వచ్చినా పొద్దున 7 గంటల నుంచి నిమిషం ఖాళీ లేకుండా
గంటల లెక్కన పనిచేసి అలిసిపోయి ఉండటంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్లకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు. దాంతో తను అత్తగారు వాళ్ళని అవతలకు తీసుకెళ్లి బుజ్జగించడం మామూలే. ఇంకా నయం, అత్తమామలు తమతో ఉండటంతో తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే. తన కొలీగ్ మాధవికైతే ఆఫీస్లో లేటైతే ఇక పిల్లల గురించి టెన్షన్. ఎవరూ చూసేవాళ్లు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్లే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి. ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి. పోనీ మీ అమ్మనో అత్తనో రమ్మని అడగవచ్చుగా అంది తను. మాధవి విచిత్రంగా నవ్వి, కల్పన, ఇది భారతదేశం తల్లి. మనవాళ్ళింకా అంత ఎదగలేదు. తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడి ఇంట్లో ఉండటం మర్యాద కాదని రారు. ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తాకోడళ్ల మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనసుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీట్ చేయాలి గాని మీ పిల్లలకు పనిమనుషులుగా మేం రావాలా అని రారు. అందరూ అలా ఉంటారని కాదు కాని చాలా వరకు ఇంతే. నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది. ఆలోచనల్లో పడి ప్రశాంత్ రావడం గమనించలేదు కల్పన. అప్పటికే పిల్లలు అత్తమామలు భోంచేసి పడుకోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్. ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పల్లెంలో అన్నం పెట్టింది కల్పన. అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి, ఇంతకీ నిన్నిచ్చిన 100 రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి? పొద్దున అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ ప్రశ్నించాడు కల్పనను. ఏదో ఖర్చు పెట్టానులేండి, ముందు అన్నం తినండి చెబుతానుగా అంది కల్పన. అంత దాపరికమేమిటి? ఉన్న విషయం చెప్పొచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్. ఏమీ లేదులేండి, నిన్న ఎవరో ముసలి దంపతులు వాళ్ల ఊరికి వెళ్ళడానికి డబ్బుల్లేవంటే సాయం చేశాను అంది కల్పన. ఎంతిచ్చావేంటి? 10 20? వెటకారంగా అడిగాడు ప్రశాంత్. 60 మెల్లగా అంది కల్పన. తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు. గబగబా గ్లాసెత్తి నీళ్లు తాగి, నిజంగా 60 ఇచ్చావా అని అడిగాడు. మెల్లిగా తలూపింది కల్పన. పళ్ళెంలో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి, నీకసలు బుద్ధుందా? ఎవరైనా అడుక్కునేవాళ్లకు 5 10 ఇస్తారు. జాలి పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునేవాళ్లు బజారుకు 10 మంది తయారవుతున్నారు. అందరికీ ఇస్తూ కూర్చో. నీకు రోజురోజుకు డబ్బులంటే లెక్క లేకుండా పోతోంది అన్నాడు. ప్రశాంత్ మాటలకు, వాళ్ళు పెద్దవాళ్ళు, భార్యాభర్తలు. మీరు చెప్పినట్లు వాళ్లంతట వాళ్లేమీ అడగలేదు, నేనే ఇచ్చాను అంది కల్పన. ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ, ఏమిట్రా అర్ధరాత్రి ఈ గొడవ? ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? రేపొద్దున మాట్లాడుకోవచ్చు, వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది. తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్. వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది. ఎప్పటిలాగానే తను బస్ దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది. దారి పొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజూ సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే. పగలంతా ఆఫీసు పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది. రోజూ 2 కిలోమీటర్లు నడవటం అంటే ఉరుకుల పరుగుల జీవితాలలో కష్టమే. అయినా ఉదయం భర్త బండిపై దింపటంతో సాయంత్రం ఆటోకు 20 రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవడాన్నే ప్రిఫర్ చేస్తుంది కల్పన. ఎప్పటిలాగానే చెట్లవైపు చూస్తూ గూళ్ళు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది. రోడ్ల మధ్యలో అందంగా ఉండటానికి చెట్లు నాటి వాటికి 2 వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే. ఆ గట్టుపై కూర్చొని ఉన్నారిద్దరూ. బహుశా భార్యాభర్తలు కావచ్చు. 60-70ల మధ్య వయస్సు వాళ్ళు. తమ లోకంలో తాముండి ఏం చేయాలో దిక్కుతోచనట్టుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకోని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు. దూరం నుంచే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కాని, రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కాని ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లనిపించి తల ఎత్తి చూశాడు. వాళ్లను దాటి వెళ్లలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది. 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్లబుద్ధి కాక వెనక్కు తిరిగింది.
మీరెవరు? ఇక్కడెందుకు కూర్చున్నారు? అని అడిగింది. తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు. చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబడి ఉండటంతో భార్యవైపు ఓసారి చూశాడు. తర్వాత నిదానంగా, ఏం చెప్పం తల్లీ మా గోడు. మాది తిరువూరు మండలంలో ఒక పల్లెటూరు. కాస్తంత పొలం ఉంది. వానల్లేక పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డాం. చివరికి పస్తులుండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం. 4 రోజులుండి బయలుదేరుతూ ఉంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న 500 నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది. కానీ మా దురదృష్టం, బస్టాండ్లో ఆ నోటునెవరో కాజేశారో. వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. ఎలాగోలాగా మా ఊరి చేరదామని నిర్ణయించుకున్నాం. మా ఊరెళితే కనీసం కూలికైనా పోయి బతకొచ్చు. ఏలూరు బస్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ను బతిమాలితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు. ఇక్కడ్నించి తను వెళ్లే దారి వేరని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ్నించి మా ఊరు చేరేదెలాగో తెలియడం లేదు అంటూ పై కండువాతో కళ్ళొత్తుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు. మీ దగ్గర అసలేమీ డబ్బుల్లేవా? కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది. నడుం వంగిపోయిన ఆ ముసలమ్మ మరలా మెల్లగా కూర్చొని చేతి సంచిలో నుంచి తొంగి చూస్తున్న చిన్న స్టీల్ బాక్స్ తీసి అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు 2 తీసింది. ఇవేనమ్మా మా దగ్గరుంది. అమ్మాయికి ఇష్టమని ఈ బాక్స్తో బియ్యం పరమాన్నం చేసి పట్టుకెళ్ళాను. ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు. ఏనాడు ఎవర్నీ చేయి చాచి అడిగిన వాళ్ళం కాదు. మాకున్న ఆ కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతనైన సాయం చేశాం. కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో, పదయ్యా, ఎలాగోలాగా నడవగలిగినంత దూరం నడుద్దాం. మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది, పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ. వెంటనే కల్పన ఆ వృద్ధుణ్ణి ఆపింది. పెద్దయ్యా, మీ ఊరికి పోవడానికి బస్సు టికెట్ ఎంత అంటూ. ఇక్కడ్నించి 28 రూపాయలమ్మా. ఇద్దరికీ 56 రూపాయలు కావాలి. సిటీ బస్సుకి మా దగ్గరున్న 10 రూపాయలు సరిపోతాయి అన్నాడు. 60 రూపాయలా? ఆలోచనలో పడింది కల్పన. 5 10 అయితే పర్వాలేదు. వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా 60 రూపాయలు ఇవ్వడానికి ఆమె సిద్ధమే. కానీ మనస్సులో ఏమూలో చిన్న అనుమానం, వీళ్ళు చెప్పేది నిజమేనా అని. ఈ మధ్య అడుక్కోడానికి కూడా ఇలాంటి ట్రిక్లు, కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఎలా కనుక్కునేది వీళ్ల మాటలు? నిజమో అబద్ధమో? పోనీ ఒక 10 రూపాయలిచ్చి వెళ్దామా అనిపించిందామెకు. ఆమె తన ఆలోచనల్లో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుంతో నడవడం ప్రారంభించింది. ఆమెకేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది. అంతే, సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికొచ్చిందామె. బ్యాగ్ తీసి 60 రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. తర్వాత ఆ వృద్ధుడి వైపు తిరిగి, పెద్దయ్యా, మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురులాంటి దాన్ని మీకు బస్సుకు డబ్బిస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇంకెవరిని మీరు డబ్బులు అడగనక్కర్లేదు అంది. జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు. కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్పటం ప్రశాంత్ అలవాటు. ఎదుటివాళ్లు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఒకటి అంటాడు. ఈరోజు కూడా అదే జరిగింది. అక్కడే అత్తయ్య మావయ్య వింటారని తను తర్వాత చెప్తానంది. కానీ ప్రశాంత్ తొందరపడటంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది. రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి, లేదంటే ప్రశాంత్ తనను పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన. మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను 2.5 రూపాయలిమ్మని చెప్పింది. కల్పన గోంగూర అమ్మే నరసమ్మకు 3 రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కల్లో తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది. అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు. నీ కోడలికేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది. 60 రూపాయలిచ్చిన దానికి 1/2 రూపాయో లెక్క అంటూ. కల్పన సీరియస్గా చూడటంతో ఆపేశాడు. ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవేమిటని. కల్పన జరిగిన విషయమంతా వివరించింది. అప్పుడు జానకమ్మ, అది కాదే అమ్మాయి, వాడన్నాడని కాదు కాని ఎవరైనా 60 రూపాయలిస్తారంటే
అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు? ఏదో ఐదో పదో ఇస్తే సరిపోయేది అంది. అలా ఇస్తే నీ కోడలెట్లా అవుతుందమ్మా? తనకేం తోస్తే అది చేయడమే అలవాటు కదా వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్. అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది. చూడండి, నేను బాగా ఆలోచించే ఇచ్చాను. వాళ్లకు నిజంగానే బస్సు టికెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ల ఊరి చేరడానికి ఉపయోగపడతాయి. వాళ్ళు అబద్ధమే చెప్పి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు 4 కిలోల బియ్యం కొనుక్కోవడానికి ఒక వారం రోజులు గడపడానికి సరిపోతాయి. అంతే కదా? ఆ రెండింటిలో ఏది జరిగినా నాకు సంతోషమే. ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు. అయినా ప్రశాంత్, 60 రూపాయలంటూ అంత గింజుకుంటున్నావే? అదే నేను 600 రూపాయలు పెట్టి చీర కొనుక్కుని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను? అనవు. ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకిష్టం. కాని నేను మనసున్న మనిషిగా బతకదలుచుకున్నాను. నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేనిలాగే ఉంటాను. సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరీ మాట్లాడలేదు. పడక కుర్చీలో పేపర్ చదువుతూ ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు. ఆ సాయంత్రం ఎప్పటిలాగానే సిటీ బస్ దిగిన కల్పన బస్టాప్లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది. కంగారుగా తన వైపు వస్తున్న కోడలిని చూసి నవ్వుతూ, కంగారు పడకమ్మా, ఏమీ లేదు, నిన్ను పికప్ చేసుకోవడానికే వచ్చాను అంటూ ఆమెను స్కూటర్పై ఇంటికి తీసుకొచ్చారు. అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామ కోడళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి నాన్నగారు, రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటకు తీయను అని షెడ్లో పెట్టేశారు కదా, మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో 60 ఏళ్ల వయస్సులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం శ్రమ పడగలన్లే అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్య గారు. కథ సమాప్తం.